గుడ్ మార్నింగ్ గైస్. ఫుల్ హరీ ఏంటంటే నైట్ 3:30 అయిపోయింది కదా. సో పొద్దున్న లేసేసరికి 8 అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:20, 8:25 అవుతుంది. టకటకట తినేసి క్లాస్కి వెళ్ళిపోవాలి. వీళ్ళు హర్షిత వాళ్ళు ఏం చేశారంటే మొత్తం బ్యాచ్ అందరు కలిసి ఫస్ట్ వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఈరోజు ఏదో స్ట్రిక్ట్ సబ్జెక్ట్ అంట. సో దట్ వాళ్ళు ముందే మేము అందరు గ్రూప్కి వెళ్ళేసి కూర్చొని మన ప్లేస్లు ఎత్తి పెడతాం, నువ్వు త్వరగా వచ్చేసి అని బయలుదేరేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కింద పాస్తా చేస్తున్నారు, అది అయిపోయింటే అది తింటాను, లేదంటే పాలు ఉంటే పాలు తాగేస్తాను. సో ఇప్పుడే స్నానం చేసి నీట్గా అయితే రెడీ అయిపోయినా అనమాట. సో పదండి వెళ్ళిపోదాం. సో గైస్ కిందకి రాగానే ఈ బ్రో అయితే మ్యాక్రోనీ చేస్తాడు అనమాట. ఎగ్ మ్యాక్రోనీనా నార్మల్ మ్యాక్రోనీ, అదే లైక్ మ్యాక్రోనీ అంటే పాస్తా. సో నార్మల్ పాస్తా ఎగ్ పాస్తా అంటే ఎగ్ బాగుంటే ఎగ్ చేయమన్నాను. సో ఎగ్ చేద్దాం అంటున్నాడు. సో 5-10 minutes లో అయిపోద్ది అన్నాడు. ఇంకా తినేసి టకటకటక అయితే బయలుదేరాలా. చూద్దాం ఏమైతుందో. అయిపోయిందబ్బా రెడీ. సో ఈరోజు పొద్దున్న లేగానే తేజ గోపి వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టారు అనమాట కమెంట్స్ ది. ఏందబ్బా అని చూస్తే నవ్వే సింబల్ పెట్టారు. ఏందబ్బా అని చూస్తే మా డాడీ కమెంట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ చదువుకో మై సన్, దాని తర్వాత వీడియోస్ చేసుకోవచ్చు, ఓకేనా నాన్న అని పెట్టాడు. సో ఇట్లాంటి కమెంట్స్ చాలా మంది పెడతారబ్బా. సో బేసిక్ ఏంటంటే ఏమైతుందంటే మీరు కానీ చూసినారనుకో 12 minutes ఉంటుంది వీడియో. మనకి డేలో 24 hours ఉంటుంది. సరే 8 hours తీసేసాను, 8 hours 10 hours తీసేసాను పడుకోవడం, బట్ 14 hours ఉంటుంది. 14 hours లో 12 minutes చూస్తుంటే మిగతా అంతసేపు ఏం చేస్తా అంటాను. బాగా ఉంది. 14 hours ఏం చేస్తుంటా చెప్పండి. సో అట్లా చేసే పనులు అయితే చేస్తున్నాను, అన్ని చూపించలేకపోతున్నాను. సో అదే మాట్లాడుతున్నాను. టైం అయిపోతుంది, టేస్ట్ అదిరిపోయింది. మళ్ళీ మాట్లాడదాం. సో గైస్ తినేసి కాలేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా అంటే చాలా 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 బాగుండదు పాస్తా. బ్రో అదర కొడుతున్నాడు. సో బ్రో అని అడిగితే మేము కామన్ చేసుకుంటాం బ్రో, అది అందుకే అంత బాగా కుదిరింది. జస్ట్ అది అయితే 10-15 minutes అయిపోద్ది పొద్దున్న అయితే అన్నాడు. నేను బేసిక్ గా పాలు తాగుదాం అనుకున్నాను, అంటే కింద ఏదో చేస్తున్నాడని తెలుసు కానీ, బట్ లేట్ అవుతుందేమో పాలు తాగేద్దాం అనుకున్నా కానీ, బట్ ఎనీవేస్ మంచి ఫుడ్ తిన్నాను. ఇప్పుడైతే మా వాళ్ళు రెడీగా ఉన్నాం, త్వరగా రా అంటున్నారు. బయలుదేరుతున్నా, పరిగిస్తున్నాను. సో అదనమాట మ్యాటర్. మళ్ళీ క్లాస్ లో మాట్లాడదాం పదండి. సో గైస్ లైట్స్ కి వచ్చినాము. మ్యాటర్ ఏంటంటే మన దానిలాగా లాభాలు వేసి ఆడబెడితే ఆడ కూర్చుంటే ఎన్ని కుదరదు వేడ. ఖచ్చితంగా లైన్ లో నిల్చుకోవాలా. లైన్ లో నిల్చుకుంటే ఒకరు వచ్చేసి వాళ్ళ ప్రాబ్లం ఏందని అడిగి వాళ్ళు మొత్తం సాల్వ్ చేస్తారు. లేదు నేను తోపు అట్లా అది ఇది నేను డైరెక్ట్ వెళ్ళిపోతానంటే మాత్రం బయటికి దోస్తారు అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఉండేది బ్యాంక్ లో అనమాట. బ్యాంక్ ఇంటీరియర్ కూడా భలే ఉంటాయి ఇక్కడ. అది మ్యాటర్. ఈ బ్రోదే ఇప్పుడు ఆ బ్రో ఏం చేసాను బ్రో అసలు ఎందుకు ఏం అడుగుతుంది. అది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమనింది, అప్లోడ్ చేశాను. అందరికి బేసిక్ గా వచ్చేస్తారంట. నాకైతే యాక్సెప్ట్ చేయకుండా గో నియర్ బై బ్రాంచ్ అయిందంట. టైం బాగుంది. ఈ బ్రో అన్ని అట్ట అయితే అదే మ్యాటర్. ఏం చెప్తారో చూద్దాం. సో గైస్ అకౌంట్ తో ప్రాబ్లం ఏంటంటే ఆ బ్రో ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ లో కొట్టాడంట, లాస్ట్ నేమ్ ని ఫస్ట్ నేమ్ లో కొట్టాడంట. సో అందుకనేసి వాళ్ళు అట్లా చేయకూడదు అనేసి క్యాన్సిల్ చేసి అప్లికేషన్ ఇప్పుడు మళ్ళీ కొత్త అప్లికేషన్ వేయించారు. ఇప్పుడే జస్ట్ ఒక పాస్వర్డ్ కొట్టాము, మేము పాస్వర్డ్ కొట్టాము, మళ్ళీ ఇప్పుడు ఎంటర్ చేస్తుంటే ఆ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది, ఆ పాస్వర్డ్ రావట్లేదు. సో అదొక తలకాయ అయిపోయింది మళ్ళీ. సో అది కూడా చూస్తున్నాము మేమైతే మ్యాటర్. చూద్దాం ఏమైతుందో. నవీన్ అండ్ విష్ణు బ్రో వచ్చేసి మార్కెట్ కి వెళ్ళారు, కొవెంట్రీ మార్కెట్ కి, కూరగాయలు అయిపోయినాయి అనేసి. నాకేమో ఇప్పుడు క్లాస్ టైం అయిపోతుంది. సో ఫాస్ట్ గా వెళ్తాను అనమాట క్లాస్ కి. అదనమాట మ్యాటర్. సో పదండి వెళ్ళిపోదాం. సో గైస్ నడుచుకొని వెళ్తా అంటే సో ఇద్దరైతే అతి సమాచారం అని పిలిచినారు. అని చెప్పాను. సో వాళ్ళు డ్రగ్ ఏదో చెప్పారబ్బా, ఆ కోర్స్ అంట తిరుపతి నుంచి అంట. ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని అడగలేదు నేను. అండ్ వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటే వాయిస్ యాడ్ ఉందనేసి ఇంకో బ్రో వచ్చాడు. ఆ బ్రో పేరు వచ్చేసి సందీప్ అంట, ఆ బ్రో వచ్చేసి గుంటూరు, ఆ బ్రో IBM చదువుతున్నా అన్నాడు. సో మన వాళ్ళు బాగానే వస్తున్నారబ్బా కమెంట్రీకి. సో అదనమాట మ్యాటర్. నాకు భయంకరంగా ఆకలి అదిరిపోతుంది, టైం లేదు. ఏదో ఒకటి యాపిల్ పై అన్నా ఏదో ఒకటి బన్నన్నా తినేసి టకటకటకి వెళ్ళాలా. సో అది మ్యాటర్. పదండి. ఈరోజు అసలు వ్లాగ్ తీయలేదు, ఎక్కడ ఆపాను.
సో గైస్ మర్చిపోయినా, కాలేజ్ నుంచి 4:30కి అట్లా వచ్చి సో ఫుడ్ తిన్నాం అనమాట. మీరు అప్పుడు చూసింటారు ఏంది పులుసు అన్నాము, ఆలు ఫ్రై. అప్పుడు దాని తర్వాత వచ్చేసి ఇంకా ఫుల్ కొంచెంసేపు ఎడిట్ చేసుకునేసి అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. పడుకునేసాను పొద్దున్న వేసేసరికి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది. 11:45 మళ్ళీ నాకు పాస్తా తినాలనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ పాస్తా చేసినాడు. తినేసి మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒడ్లు చల్లుతాడు, పప్పులన్నీ తీసుకొని మట్ల విసిరి బాగా చాట్ లో పెట్టిన పప్పులు మొత్తం చల్లేసా, పెట్టేసా, స్టార్ట్ చేసేసా. ఆ డేసింగానే మా అమ్మ చూసింది నా సైడ్ చూసింది, జుట్టు పట్టుకుంది, ఊరని తిప్పి కొట్టుకోవాలి. ఏం పప్పులు అయ్యి? పప్పులు నాకు పెద్దోడు అయిందని చెప్పింది మా అమ్మ. తర్వాత ఇంకోసారి ఏమైంది, ఇది నార్మల్ గా వాటర్ ఇప్పేసి రమ్మన్నారు. బయట కుళాయిలు ఉంటాయి కదా, వీధి కుళాయిలు, పోయేసి ఇప్పేసి రమ్మంటే పైపును పట్టుకొని గట్టిగా బాహుబలి లాగినట్టు లాగానే పోయి ముందర హెడ్ కొట్టుకుంది. ఇక్కడ బొక్కబడి ఉంటుంది. ఇట్లాంటి ఎలా పనులన్నీ చాలా చేసాం. సో గైస్ మ్యాటర్ ఏంటంటే జస్ట్ నువ్వు ఇప్పుడే ఎడిట్ చేసినావు అన్నమాట, లాంగ్ వీడియో, షార్ట్ వీడియో. ఇప్పుడైతే అప్లోడ్ చేయాలి. టైం వచ్చేసి 3 అవుతుంది. ఎట్లా ప్రతిరోజు ఎట్లన్నా తొందర పడుకునేద్దాం ట్రై చేస్తున్నా కూడా ఖచ్చితంగా 3-3:30 అవుతుంది. ఇప్పుడైతే నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అప్లోడ్ చేసేసాను ఇండియాలో 10 AM కి. ఇప్పుడు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి 10:45 కి. ఈరోజు మనం పాస్తా తిన్నాం కదా, సేమ్ అదే పెట్టేస్తున్నాను. మోస్ట్లీ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నందుకు షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. బట్ ఎనీవేస్ మనం డైలీ జరిగే కంటెంట్ లో నుంచి దాంట్లో నుంచి కొంచెం తీసి మనం షార్ట్ లాగా మారుస్తున్నాం అనమాట. ఎనీథింగ్ ఇస్ కంటెంట్ కదా ఇన్ ద వరల్డ్. సో అది మ్యాటర్. ఎప్పుడైతే కూర్చునేసి అప్లోడ్ చేసి కొంచెం పైకి వెళ్ళి మనము కపివా పూసుకునేసి పడుకోవాలన్నమాట. రేపు మనకి పార్ట్ టైం ఉంది. అసలు ఓపిక లేదు రా నాయన, ఏం చేస్తా, వెళ్ళాలా కాదండి. సో గైస్ టైం అయితే 3 అవుతుంది. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి కొంచెంసేపు 5 నిమిషాలు ఫోన్ చూసి పడుకునేస్తాను అనమాట. ఈ వీడియోని మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, అదైతే మొత్తం మర్చిపోకండి. సో సరే మరి వెళ్ళొస్తాను, బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. మ్యాటర్ ఏంటంటే నిన్న వచ్చేసి పార్ట్ టైంకి వెళ్ళేసి వచ్చినాను. నిన్నైతే నేను కమెంట్ చూసాను అనమాట, బ్రో డైలీ పార్ట్ టైమ్ లేదంటే ఎడిటింగ్ చూపిస్తాను, బోర్ కొట్టేస్తాను, మాకు కంటెంట్ కావాలి అన్నాడు. సో అందుకనేసి నేను ఎందుకో పార్ట్ టైంకి ఆల్రెడీ వెళ్ళేది చూపించేదే కదా, ఆల్రెడీ ఇంకా 2-3 వీడియోలు దాకా పెట్టాల్సిన పార్ట్ టైం అనేసి నేనైతే షూట్ చేయలేదు. సో నిన్న నైట్ వచ్చేసి ఎడిట్ చేసి పడుకునేసరికి 6 అయింది. ఇంకా లేసేసి ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట. నేను లేగానే ఇంక వెళ్ళేసి స్నానం చేసి వచ్చేసినాను. నవీను హర్షిత వచ్చేసి సిటీ సెంటర్కి వెళ్ళారు షాపింగ్ కి. నవీన్ బర్త్డే వస్తాను 25th. సో అందుకనేసి ఇంకా విష్ణు బ్రో వచ్చేసి కాలేజ్కి వెళ్ళాడు, ఫస్ట్ డే అనమాట క్లాస్ కి. ఎల్సీ కింద వచ్చేసినట్టున్నాడు, సౌండ్లు అయితే వినపడుతున్నాయి. ఏం జరిగింది అసలు, ఎట్లుండింది క్లాసు, అసలు ఏం తెలుసుకున్నాడు, కొత్త ఫ్రెండ్స్ ఏమైనా అయినారో లేదు కనుక్కునేద్దాము. అండ్ ఆల్సో మర్చిపోయినా అప్పుడు ఈ వీడియోని అయితే ఒక్కసారి లైక్ చేసారండి, సో దట్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలుస్తుంది. అండ్ విష్ణు బ్రో వీరో షూస్ కూడా రావాలంటా అన్నాడు, మరి ఏమో చూద్దాం ఈ రోజు ఏమైతుందో. మంచి ఫన్నీగానే ఉంటది అనుకుంటున్నాను వీడియో అయితే. కిందకి వెళ్ళేసి భయంకర ఆకలేస్తుంది, పాలు చాకోసి తినేద్దాం పదండి. సో గైస్ విష్ణు బ్రోకి అయితే ఇప్పుడు 2 నుంచి 6 వరకు క్లాసులు ఉన్నాయంట. సో హడావిడికి మ్యాగీ చేసుకునేసి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. సో ఇప్పుడు మాట్లాడలేకపోయినాను, బట్ ఈవినింగ్ 6 వస్తాడు, అప్పుడు మాట్లాడదాం మీతో. ఈ మధ్యలో ఏమి వీడియో షూట్ చేయకుండా సోది లేకుండా డైరెక్ట్ విష్ణు బ్రో దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి మధ్యలో అయితే ఏం షూట్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఇది అవిన వెంటనే కొంచెం ఎడిట్ చేసుకొని చదువుకునేసి తినేసి మళ్ళీ విష్ణు బ్రో వచ్చేసారు ఆ టైంకి, అప్పుడు మాట్లాడదాం మీతో. సో గైస్ ఈ బ్రో ఇప్పుడే వచ్చినాడు అనమాట, వచ్చేసి ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాడు. సో ఎందుకులే రాగానే కొంచెం అడగడం ఎందుకనేసి కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పిన. ఎట్లా జరిగింది క్లాస్? ఫస్ట్ క్లాస్ అనమాట ఈ రోజు. ఆల్రెడీ 1 వీక్ అదేంటి డిగ్రీ రానందువల్ల 1 వీక్ అయితే పోలేదు. సో ఫస్ట్ వీక్ వెళ్ళాడు అనమాట. అయ్యా 1 వీక్ పోకుండా ఉండడానికి ఆడే 1 వీక్ క్లాసులు ఉండవు. 1 వీక్ లో 2 రోజులే క్లాసులు, 2 రోజులు 2 గంటలు ఉంటాయి. మీరేదో అనుకోవద్దు. అంతేనా? 1 వీక్ ఇంతేనా? నీ తెలియదా కథలు పడుతున్నావా? మాకు ఈ వీక్ వచ్చేసి ఫస్ట్ సెమ్ లో మాకు 4 days ఉండేది క్లాసు. మాకు 2 రోజులే. అది కూడా మాకు ఈవినింగ్ టైమ్స్ ఉండేది ఫస్ట్ సెమ్ లో. ఈవినింగ్ 6 to 9 లేదంటే 4 to 7 ఇట్లుండేది. వీళ్ళకి మాత్రం ఫస్ట్ సెమ్ 2 రోజులు ఇచ్చినారు. ఎవరు లక్ వాళ్ళది. అది ఏం జరిగింది చెప్పరా ఫస్ట్ అయినా? అర్థమైంది కదా నాకు, చెప్పండి. అంటే వాళ్ళు ఏదో చెప్పుకోబోతున్నారు, కూర్చొని వచ్చేసారు. అంతేనా? సరేలే
విచిత్రంగా ఉన్నారు క్లాస్ లో, చాలా తక్కువ మంది. ఉమ్, వాడు ఫ్యాకల్టీ చూస్తే ఏదో ముగ్గురు ట్యూషన్ చెప్పినట్టు నలుగురు కూర్చో, కరెక్ట్ గా ఒక 20-30 మంది ఉంటాం. ఉమ్. ట్యూషన్ చెప్పినట్టు ఉంది, అంటే కరెక్ట్ గా కన్నెదురుగా ఫోకస్ చేసి. ఎంతమంది మీ క్లాసులో? ఇదే 30-20 మంది ఉంటారు అంతే. ఆహా, తెలుగు వాళ్ళ? తెలుగు వాళ్ళు దాంట్లో 20 మంది తెలుగు వాళ్ళు, 10 మంది అలమా వాళ్ళు, ఒకే ఒక తెల్లపిల్ల. మేడమా సారా? మేడమా సారా? మొత్తం 4 సబ్జెక్టులు, 2 సబ్జెక్టులు మేడం చెప్పొద్ది, 2 సబ్జెక్టులు ఈ రోజు 2 ఇద్దరు సార్లు, మ్యామ్ సార్, ఒక మేడం ఒకసారా? ఏంది మరి పరిస్థితి? ఏం లేదు, అసైన్మెంట్స్ ఇచ్చారు పోగానే, ఏం అర్థం కాల, బుర్రపాడు పోయి ఒక రోజు ఏంది అసైన్మెంట్ లేదని. గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారా? ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిన రోల్ వాళ్ళు, నేను ఇంకొంచెం ఈ రోజు వచ్చిన వాళ్ళు కొంతమంది గ్రూప్ క్రియేట్ అయ్యాం. ఓకే, మీ ఇద్దరు కలిసి దుమ్ము లేపుతారు అనమాట. ఇంకా ఇండియా నుంచి మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ వస్తుంది. ఓకే, మీరందరూ కలిసి గ్రూప్ తీసుకుంటారా? తీసుకొని సర్లే, మొత్తం ఫుల్ ఫ్రస్ట్రేషన్. ఏం తెలుసా, నేను ఏదో చేద్దామనేసి మొన్న ఎత్తుకొచ్చిన బుక్లు ఎత్తుకోబోయా, తీరా ఆడవి చూస్తే బుక్లు కాదు మ్యాక్ బుక్లు అంట అన్ని. మరి చేసినావా? మ్యాక్ బుక్ తీసుకెళ్ళావా? ఆ మ్యాక్ బుక్ 2 కేజీలు ఉంటుంది చెప్పి ఇంట్లో పడేసి వచ్చాయి, ఇక్కడికి వచ్చి ఇంకోటి ఏమైనా కొనుక్కోవాలా. సరిపోయిందిరా బాబు, మా ఇది బుక్లు ఏమి రాయలేదు. బుక్లు రాసేదానికి ఆడే కూడా అని చెప్తే కదా, ఓపెన్ ల్యాప్టాప్ అనేసి ఏ చెప్తున్నాడు. సిస్టమ్ కూడా లేదు అక్కడ. సిస్టమ్స్ ఉన్నాయి, ఓన్ డివైస్ ఉన్న వాళ్ళు అది వాడుకుంటారు, లేని వాళ్ళు సిస్టమ్ వాడుకోవాలి. కానీ కొన్ని అప్లికేషన్స్ అయితే వాళ్ళ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేయలేం కదా ఆ కంప్యూటర్స్ లో, అనేసి మన ఓన్ తెచ్చుకోమన్నాడు, బెటర్ అనేసి అన్నారు. మళ్ళీ 2-3 కేజీలు ఎందుకనేసి తేలా ఎవరు తీసుకున్నాం ఇక్కడ రేపు పోయి. బ్రో అయితే ఈ రోజు షూస్ రావాల్సింది, రాలేదు. సో ఆ షూస్ కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి షూస్. సో అది రేపు వస్తుందా బ్రో? రేపు వస్తుంది. రేపు రావచ్చా? రేపు కూడా కాలేజ్ ఉందా నీకు? ఈ రోజు రేపు మంగళవారం బుధవారం. ఎంతకి రేపు? 11 నుంచి 6 దాకా. అబ్బో, మాకు రేపు వచ్చేసి 9 నుంచి 4 వరకు. సో మేము త్వరగా చేస్తాం, ఎవరు త్వరగా వస్తే వాళ్ళు తీసుకుంటారు అనమాట డెలివరీ, అంతే కదా? ఏదంటే అదే. మోస్ట్లీ ఓపెన్ చేయలేను, నువ్వే వచ్చి ఓపెన్ చేద్దావు. మాకు నమ్మకాలు లేవు ధర. లేదు, ఓపెన్ చేయను. సో అది గైస్, బ్రో అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. ఇప్పుడు అట్లా పోయేసి నాకు కూడా భయంకరంగా ఆకలేస్తుంది. పోయేసి కబాబ్ రష్ వెళ్దాం అనుకున్నా. ఈ బ్రో ఇప్పుడు వరకు కబాబ్ రష్ అయితే ట్రై చేయలేదు. సో మేము వచ్చేసి ఏవేవో చెప్పేస్తున్నాం, అది ఉంటుంది, అట్లుంటది, ఇట్లుంటది, క్యాక్ ఉంటుంది, అదుర్సు సూపర్ అనేసి. ఆ బ్రో రియాక్షన్ కూడా చూద్దాం ఇప్పుడు వెళ్ళేసి, పదండి. సో గైస్ ఇప్పుడే వచ్చినాం అనమాట, నేను విష్ణు బ్రో కబాబ్ రష్ అయితే వచ్చినాము. మనం వచ్చేసి 10 స్పైసీ వింగ్స్ తీసుకున్నాము. అది వచ్చేసి 4 pounds 10 స్పైసీ వింగ్స్ వస్తాయి. అది కూడా చాలా బాగుంటది క్రిస్పీగా. అండ్ ఆల్సో మనం వచ్చేసి లెమన్ అండ్ హర్బ్ వచ్చేసి పెరి పెరి వింగ్స్ తీసుకున్నాము. అది వచ్చేసి మీల్ తీసుకున్నాం అనమాట. 8 పెరి పెరి వింగ్స్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కోక్ వస్తుంది. అది వచ్చేసి 8 pounds. ఈ 2 అదిరిపోతాయి అనమాట. సో ఈ బ్రోకి ఇప్పుడు ట్రై చేయలేదు ఇక్కడికి వచ్చి. సో ట్రై చేద్దాం కదా బ్రో, ఎట్లుంటది ఒకసారి నీ రియాక్షన్ కూడా చూద్దాం అనేసి వచ్చినాము. బయట అయితే వర్షం పడుతుంది. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి పడుతుందో తెలియదు. బట్ చాలా రోజులు అయిపోయింది కబాబ్ రష్, లిటరల్లీ 1 month అయిపోతుంది కబాబ్ రష్ వచ్చేసి. నవీనికి తెలియదు అనమాట, నవీనికి తెలిస్తే మాత్రం అంతే. మళ్ళీ నైట్ కి పోదాం అంటాడేమో మేబీ, ఒకవేళ చెప్తే. క్లోజ్ అయినా చెప్తాం, క్లోజ్ ఉండదు, 4 వరకు ఓపెన్ ఉంటుంది మార్నింగ్. సో అదనమాట మ్యాటర్. ఫుడ్ అయితే మీకు చూపించేస్తా పదండి. వచ్చిందా? సూపర్ ఉంది, నిజంగా బాగుందా? చల్లగా వానకి స్వర్గం ఉన్నట్టుంది. గైస్ మీకు నాకు తెలిసినంత వరకు ఇంత క్రిస్పీగా వింగ్స్ నాకైతే ఎక్కడ, అంటే కేఎఫ్సీ లో కూడా ఇంత క్రిస్పీగా ఉండవు వింగ్స్, మెక్డానల్డ్స్ కూడా ఇంత క్రిస్పీగా ఉండవు. బట్ ఇక్కడ చాలా క్రిస్పీగా ఉంటాయి వింగ్స్. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పటికి 4 సార్లు ఇంత ఉండదు ఫ్రెష్ గా ఉంది. బోన్ లోపల కూడా బ్లడ్ ఎక్సలెంట్. నాకు ఈ క్రిస్పీగా ఉండేది భలే వస్తుంది బ్రో. ఇది కూడా ట్రై చేయవుతుంది. ఇదైతే తవలు ఇవ్వంటది. చెప్పాను కాదుగా, లెమన్ అన్నట్టు డిఫరెంట్ ఉంది ఈ ఫ్లేవర్. ఇది నా ఫేవరెట్ బ్రో. ఇది నాకు ఫేవరెట్, నవీన్ కూడా భయంకర ఫేవరెట్. ఇంతవరకు ఈ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. అంటే ఇట్లాంటి ఫ్రైస్ కూడా టేస్ట్ వస్తాయి, కానీ ఇది మాత్రం చాలా బాగుంటది. సో అది గైస్, ఇంకైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము, మళ్ళీ మాట్లాడతా. సో అది గైస్, ఈ రోజు వచ్చేసి డేట్ 24. సో
మ్యాటర్ ఏంటంటే దీనికి ఎండ్ అయితే చెప్పలేదు అనమాట. సో అందుకనేసి ఇప్పుడు ఎండ్ చెప్తున్నాను. అండ్ ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో టుమారో వీడియోస్ ఇంకా మంచిగా రాబోతున్నాయి. సో ఒక్క రోజు ఈ బ్లాగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సరే మరి అయితే వస్తాను. బాయ్.